హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకనామిక్స్ వాళ్ళ. రీసెంట్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ 13,000 రూపీస్ వరకు ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ కింద పర్చేజ్ చేయాలని చెప్పి డిసైడ్ చేసింది. అయితే ఈ ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అనేది మనం స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అని కూడా పిలవచ్చు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో మన గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏ విధంగా ఇష్యూస్ చేస్తాయో స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ కోసం అండర్ ఆర్టికల్ 293 ప్రకారం ఏంటంటే ఓన్లీ విత్ ఇన్ ద బార్డర్స్ ఆఫ్ ఇండియా లోపల మాత్రమే కన్సర్న్ స్టేట్ వాళ్ళకి వైటల్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైనా డెవలప్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కన్సర్న్ ఫైనాన్స్ లేకపోతే అప్పుడు ఏం చేస్తారంటే ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్కి వెళ్తారు. అయితే దీంట్లో 2017 తర్వాత యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేశారంటే విత్ ఇన్ ద బార్డర్స్ ఆఫ్ ఇండియా కాకుండా మీరు ఎక్స్టర్నల్ ఏజెన్సీ ద్వారా కూడా తీసుకోవచ్చు. అయితే అదేంటంటే ఓపెన్ డెవలప్మెంట్ అసిస్టెన్స్, ఓడిఏ కింద, అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కింద తీసుకోవచ్చు. అయితే మీరు ఏదైతే లోన్ గ్యారంటీ ఇస్తారో ఆ ఓడిఏకి, ఆ లోన్కి సెంట్రల్ గవర్నమెంట్